అమరావతి రాజధానిలో ప్రతి ఇంటికి గ్యాస్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా జరగబోతా ఉందని మనం 2 రోజుల కిందటే వీడియో చేసుకున్నాం. కొంతమంది పేటీఎం డాక్స్ మురిగాయి. ఐఓసి ముందుకు వచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సిఆర్డీఏతో ఎంఓయు కూడా చేసుకోబోతా ఉంది. దేశంలోనే రాజధాని మొత్తానికి గ్యాస్ సరఫరా చేసే ప్రాజెక్టు ఐఓసి దక్కించుకోబోతా ఉంది. అది అమరావతి కాబోతా ఉంది. 80 లక్షల ఇళ్లకి ఇంటికి నేరుగా గ్యాస్ సప్లై చేసేందుకు ఐఓసి రాష్ట్ర ప్రభుత్వంతోనూ సిఆర్డీఏతోనూ ఎంఓయు చేసుకోబోతా ఉంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతున్న చదువుకున్న వారంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్దగా చదువులేని వారికి గూగుల్ అకౌంట్ ఉండే అవకాశం లేదు కాబట్టి లాగిన్లో సబ్స్క్రైబ్ చేయడం సాధ్యం కాదు. ఇక అమరావతి గురించి మరో కీలకమైన అప్డేట్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై ఉన్న నీలి నీడలు తొలగిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్ 98 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ పనులు జనవరిలోనే ప్రారంభించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వెంటనే వీటికి టెండర్స్ కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అలైన్మెంట్లో ఎలాంటి మార్పులు లేవు. అలైన్మెంట్లో కొద్దిపాటి మార్పులు జరగబోతా ఉన్నాయి. అందుకే దీన్ని ఆపారు అనే ప్రచారం జరిగింది. అయితే అలైన్మెంట్లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. విజయవాడ వెస్టర్న్ బైపాస్కి కొన్ని ప్రాంతాలలో అతి సమీపం నుంచి ఈ రింగ్ రోడ్డు వెళ్ళబోతా ఉంది. దీన్ని కొంచెం దూరంగా జరిపే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగినా అందులో వాస్తవం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఎలాంటి మార్పు లేదు. 8 లైన్ల ఈ రహదారి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చు భరించడానికి ముందుకు వచ్చింది. 8 లైన్ల రహదారితో పాటు 2 వైపులా సైక్లింగ్ ట్రాక్తో పాటు సర్వీస్ రోడ్లు కూడా రాబోతా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే జనవరి 1st వీక్లోనే పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉన్నాయి. టెండర్స్ కూడా కాల్ చేస్తారు. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి అమరావతి రాజధానిలో ఈ రింగ్ రోడ్డు పనులు పెద్ద ఎత్తున జనవరి నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక అమరావతిలో అయితే 24/7 45,000 కోట్ల పనులకి టెండర్స్ కూడా కాల్ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక కీలక ప్రాజెక్ట్ రాబోతా ఉంది. ఆ ప్రాజెక్ట్ గురించి మనం మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.